హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని ఎలా డ్రా చేయాలో తెలుసుకుందాం. మనందరికీ ట్రేడింగ్ వ్యూ గురించి తెలుసు కదా. ఈ ట్రేడింగ్ వ్యూలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని ఎలా డ్రా చేయాలనేది ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. ఫస్ట్ ఒక్కసారి మనం ట్రేడింగ్ వ్యూలో నిఫ్టీకి కానీ బ్యాంక్ నిఫ్టీకి కానీ ప్రొసీజర్ సేమ్. నేను నిఫ్టీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చూడండి. ఒకసారి మనం నిఫ్టీ చార్ట్లోకి వెళ్ళామనుకోండి, అంటే ఇక్కడ మీరు కానీ నిఫ్టీ అని టైప్ చేస్తే ఓకే, నిఫ్టీ 50 వస్తుంది కదా. ఓకే, ఇక్కడ వచ్చేసి ఒక్కసారి ఫుల్ ఫ్యూచర్స్ అని క్లిక్ చేస్తే మనకు వచ్చేసి ఈ నిఫ్టీ 50 ఓపెన్ అవుతుంది. ఓకే, ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, జూమ్ అవుట్ అండ్ జూమ్ ఇన్ అని ఉంటాయి. మీరు కావాలంటే ఈ జూమ్ ఇన్ అని కొడితే చిన్నగా ఉంటుంది. ఇక్కడ యారో మార్క్ కూడా ఉంటుంది. ఇక్కడ మనకు వచ్చేసి నిఫ్టీ లెవెల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది, ఇప్పుడు వచ్చేసి 13,513 దగ్గర రన్ అవుతుంది. దీన్ని కొంచెం ఇలా మినిమైజ్ చేసుకుంటే చిన్నగా అవుతుంది. ఓకే, ఈ బటన్ ఇలా ప్రెస్ చేసి ఇలా కిందకి డ్రాగ్ చేయండి. ఓకే, ఇలా పైకంటే ఇది వచ్చేసి మ్యాక్సిమైజ్ అవుతాయి, ఇలా కిందకంటే కొంచెం మినిమైజ్ అవుతాయి. ఓకే, ఇలా పెట్టుకోండి. ఆ తర్వాత ఫస్ట్ వచ్చేసి 30 minutes చార్ట్ పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, మీకు గ్రాఫ్ నీట్గా కనపొచ్చేదానికి ప్లస్ ఆర్ మైనస్ మీరు జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ లాస్ట్ ఒక క్యాండిల్ క్రియేట్ అయి ఉంటుంది కదా, ఆ క్యాండిల్ను గుర్తుపెట్టుకోండి. ఆ క్యాండిల్లో టాప్ ఎంత, ఇక్కడ చూడండి, లాస్ట్ అండ్ లాస్ట్ బిఫోర్ వన్. మీరేం చేస్తారంటే ఈ ట్రేడింగ్ వ్యూలో ఈ డ్రా దగ్గర ఇక్కడ చూడండి, ఇలా క్లిక్ చేసి ఈ రెక్టాంగులర్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఒక చార్ట్ని ఇలా డ్రా చేసి ఏం చేస్తారంటే ఇక్కడ కన్సిక్వెన్స్గా ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది చూడండి. అక్కడ టచ్ చేయండి. అక్కడ టాప్లో కూడా కన్సిక్వెన్స్గా ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుందో దాన్ని డ్రా చేయండి. ఇక్కడ చూడండి, కన్సిక్వెన్స్ సపోర్ట్. ఇప్పుడు మీకు ఇక్కడ నీట్గా కనిపిస్తుంది. ఈ లైన్ కంటే పైన సపోర్ట్ తీసుకుంటున్నా. ఇక్కడ చూడండి, ఇక్కడ క్యాండిల్ చూసినా, ఇక్కడ క్యాండిల్ చూసినా, ఈ లాస్ట్ క్యాండిల్ క్లోజ్ అయినా ఎక్కడ క్లోజ్ అయింది, 13,513 దగ్గర క్లోజ్ అయింది. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఈ డౌన్ ఎక్కడ వచ్చేసి మనం క్లోజ్ చేస్తున్నాం, ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ ఎక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ ఈ చిన్న చిన్న క్యాండిల్ అన్నీ ఎక్కడ సపోర్ట్ తీసుకున్నాయి. ఓకే, ఈ రెడ్ క్యాండిల్ కానీ, ఓకే, ఇలా ఈ బిగ్ క్యాండిల్ వచ్చేసేసి కింద ఎక్కడ సపోర్ట్ తీసుకునింది, ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇదేంటంటే దీనికంటే ఈ లెవెల్ కంటే టాప్ అనుకోండి, అంటే ఇక్కడ కానీ ఈ లెవెల్ కంటే పైన కానీ మార్కెట్ ఉంటే రేపు, అంటే రేపు మొత్తానికి ఇలా డ్రా చేసుకోండి. ఇక్కడ 15th మనకు మండే వచ్చేసేసి 14, ఈ 14 మొత్తం 14,330 వరకు ఇది ఇలా డ్రా చేసుకోండి. ఈ రెక్టాంగులర్లో దీనికంటే పైన అయితే బై, అదే దీనికంటే కిందకి కానీ వెళ్ళిందంటే మనం వచ్చేసి సెల్ అనుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇది బై, దీని స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఉన్నదో చూడండి, దీనికి బిట్వీన్ ఇక్కడ వచ్చేసి 64 పాయింట్స్. అంటే 64 పాయింట్స్ మీరు అట్ ద మార్కెట్లో ఏదన్నా స్టాక్ తీసుకుంటే ఒకవేళ 64 పాయింట్స్ కానీ డౌన్ అయితే అట్ ద మార్కెట్లో 32 పాయింట్స్ డౌన్ అవుతాయి. అంటే స్టాప్ లాస్ వచ్చేసి ఎన్ని పాయింట్స్ కింద పెట్టాం, 32 పాయింట్స్ కింద స్టాప్ లాస్ పెట్టారు. అంటే ఎప్పటికీ ఇది ఇక్కడి వరకు రాదు. ఓకే, అది అనుకోండి. ఓకే, ఇక్కడ కానీ ఒకవేళ మార్కెట్ స్టార్ట్ అయితే ఇక్కడ కానీ మీరు బై చేస్తే దానికి స్టాప్ లాస్ ఇక్కడ అంటే 30 పాయింట్స్. ఈరోజు మనం ఏంటంటే ఓన్లీ లెవెల్స్ను సెట్ చేసుకునే దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఓకే, ఇది ఇలా పెట్టుకోవాలి. అంటే దీనికంటే పైన ఉంటే బై, దీనికంటే కిందకు వచ్చి ఇలా డ్రా అయితే సెల్ అని మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్
అప్ సైడ్ రెసిస్టెన్స్ లెవెల్స్, డౌన్ సైడ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎలా డ్రా చేయాలో చెప్తాను. అప్పుడు ఏం చేయాలంటే మీరు దీన్ని ఈ చార్ట్ని వచ్చేసి 2 అవర్స్లో పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఇలా 2 అవర్స్లో పెట్టుకున్నప్పుడు మనకు క్యాండిల్స్ పెద్ద పెద్దవిగా వస్తాయి. మీరు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే కన్సిక్వెన్స్గా కానీ ఒకవేళ కానీ ఈ అప్ అండ్ డౌన్స్ కానీ ఉంటే మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇది కానీ మినిమైజ్ చేస్తే మనకు సపోర్ట్ లెవెల్స్ ఎక్కడైనా టచ్ అయినాయా అని వస్తుంది. కానీ ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది, ఓన్లీ అప్ సైడ్ అప్ ట్రెండ్లోనే ఉంది. అందుకనేసి మనకు ఇంత లెవెల్స్కి చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ రాలేదు. అందుకనేసి ఓన్లీ ఇక్కడ ఏవైతే కనిపిస్తున్నాయో అవే మనకు టార్గెట్స్. ఇప్పుడు మీరేం చేయాలంటే ఇక్కడ లైన్ ఉంది కదా, ఈ ట్రెండ్ లైన్స్, దీంట్లో హారిజాంటల్ లైన్ అని ఉంటుంది. ఈ హారిజాంటల్ లైన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ హారిజాంటల్ లైన్ సెలెక్ట్ చేసుకుని ఏం చేయాలంటే కన్సిక్వెన్స్గా ఎక్కడ టచ్ అవుతుంది చూసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కానీ లైన్ ఇక్కడ వేసారనుకోండి, ఇది చూడండి మొత్తం కన్సిక్వెన్స్గా ఈ లైన్ టచ్ అవుతూనే ఇది పైకి వెళ్తుంది, అంటే ఇది సపోర్ట్ లెవెల్. అంటే ఈ లైన్ ఇక్కడికి ఎప్పుడైతే టచ్ అయిందో ఇది పైకి వెళ్తుంది. అందుకని ఇది ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం ఇలా మళ్ళీ కావాలంటే ఇక్కడ ఎక్కడైనా ఉంటే అవి కూడా చూసుకోవచ్చు అనమాట. ఓకే, ఇలా టచ్ అవుతుందా, టచ్ అవుతే అది ఫస్ట్ వన్. మీరు దీని కలర్ ఎలా మార్చుకోవాలో మీకు తెలుసు. ఈ స్టైల్లోకి వెళ్ళి ఓకే రెడ్ పెట్టుకుందాం, డౌన్ సైడ్ కాబట్టి. మీరు లైన్ సైజ్ కూడా కావాలంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇది వచ్చేసి లైట్గా పెడతాం. ఓకే, ఇది ఫస్ట్ వన్. అంటే కావాలంటే మీరు టెక్స్ట్లో పెట్టుకోవాలంటే ఇది వచ్చేసి R1 అని పెట్టుకోండి. ఓకే, రెసిస్టెన్స్ లెవెల్ ఓకే కింద సైడ్ కాబట్టి సపోర్ట్ పెట్టుకుందాం. ఓకే, S1 అంటే అక్కడికి వస్తే ఆడ నుంచి పైకి వెళ్తుంది అనేసి S1. ఇప్పుడు అలాగే సేమ్ టు సేమ్ ఇలా తీసుకొని నెక్స్ట్ మనకి ఎక్కడ కనిపిస్తుంది సపోర్ట్ లెవెల్స్, ఎయిదర్ ఇక్కడ వచ్చేసేసి నెంబర్ ఆఫ్ టైమ్స్ సేమ్ సపోర్ట్ తీసుకోలేదు, ఇక్కడ 2 టైమ్స్ సపోర్ట్ తీసుకునింది, ఇక్కడ లేదు అంటే ఇక్కడ వచ్చేసి పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది. ఓకే, ఇక్కడ వచ్చేసేసి లైన్ కొంచెం స్ట్రెంత్ పెంచండి. దీనికి ఏమని పెడతారు, S2 సపోర్ట్ లెవెల్ 2. ఓకే, ఇప్పుడు 2 లైన్స్ వచ్చేసాయి. ఇంకా మీరు లైన్స్ పెంచాలంటే నెక్స్ట్ ఇలా మ్యాక్సిమైజ్ చేసుకొని చూడండి. నెక్స్ట్ కన్సిక్వెన్స్గా ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. ఇది చూడండి, ఇక్కడ ఉండే క్యాండిల్ ఇక్కడ సపోర్ట్ తీసుకునింది, ఇక్కడ చూడండి. ఇవి ఆల్మోస్ట్ ఆల్ మనం కావాలంటే ఈ లైన్ ఇక్కడైనా ఉంచవచ్చు, లేదంటే ఇక్కడైనా పెట్టచ్చు. ఎందుకంటే ఇక్కడ కానీ పెట్టినారనుకోండి మీకు చూడండి ఈ క్యాండిల్స్ అన్నిటినీ 1, 2 అండ్ 3, 4 లెవెల్స్లో సపోర్ట్ తీసుకునింది. ఓకే, ఇది అప్రోప్రియేట్ అనుకోవాలి. నెక్స్ట్ దీనికి ఏమని పెట్టుకోవచ్చు, ఇది ఒక 4 లైన్స్ గీసుకోండి మీరు. ఇది వచ్చి సపోర్ట్ లెవెల్ 3. నెక్స్ట్ 4th లైన్ ఓకే ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, ఇక్కడ చూడండి ఇక్కడ ఇది సపోర్ట్ తీసుకునింది, ఇక్కడ ఈ క్యాండిల్ కంటే టాప్లో సపోర్ట్ తీసుకునింది, ఈ 2 లైన్స్ వీటిని సపోర్ట్ తీసుకునింది, ఈ క్యాండిల్ కానీ చూస్తే ఈ క్యాండిల్ కూడా సపోర్ట్ తీసుకునింది. ఓకే, ఇవన్నీ కూడా చూడండి చిన్న చిన్నగా వచ్చి అక్కడికి వస్తూనే కిందకి వెళ్తున్నాయి. ఓకే, అదేవిధంగా ఇది ఎక్కడైతే ఇట్లా పైకి వెళ్ళిందో ఇక్కడికి వస్తూనే మళ్ళీ పైకి వెళ్ళాయి. అందుకనేసి దాన్ని కూడా మనం సపోర్ట్ లెవెల్గా అనుకోవచ్చు. ఇది వచ్చి S4 4th లెవెల్ సపోర్ట్. ఓకే, అంటే కిందకు వచ్చినప్పుడు ఇవి సపోర్ట్ లెవెల్స్గా పనిచేస్తాయి. అంటే ఇక్కడికి వస్తే రివర్సల్ కావచ్చు, ఇక్కడికి వస్తే రివర్సల్ కావచ్చు, ఇక్కడికి వస్తే రివర్సల్ కావచ్చు, ఇక్కడికైనా వస్తాయి. మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ S2. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ S2 దగ్గరికి వస్తే రివర్సల్ అవుతుంది. అంటే నెక్స్ట్ మండేకి
డౌన్ సైడ్ సపోర్ట్ లెవెల్స్ ఏవి 13,398 కింద పడుతూ ఉంటే ఇక్కడికి వచ్చినాక ఆగొచ్చు కొంచెం. ఆ తర్వాత నెక్స్ట్ 13,242 అనేది బిగ్ సపోర్ట్ లెవెల్. దానికంటే కిందకు వస్తే 13,153, దానికంటే కిందకు వస్తే 13,045. ఇవి డౌన్ సైడ్కి వెళ్తూ ఉంటే సపోర్ట్ లెవెల్స్. ఓకే, ఇప్పుడు అప్ సైడ్ సపోర్ట్ లెవెల్ ఎలా తీసుకుంటాం? మనకుండేది ఒకటి, ఇది ఒక్కటే. నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్ ఎలా ఇస్తాం? ఎందుకంటే ఇంతవరకు మార్కెట్ ఇంతకంటే పైకి వెళ్ళలేదు. ఎలా డ్రా చేస్తాం అంటే మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఈ ఫిబొనాచి ఎక్స్టెన్షన్స్ అని ఉంటుంది. ఫిబొనాచి ట్రెండ్ బేస్డ్ ఫిబొనాచి ఎక్స్టెన్షన్స్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఏదైతే లో ఉందో ఆ రోజు మార్కెట్లో లో అండ్ ఆ రోజు మార్కెట్లో హై ఎక్కడుందో అక్కడికి డ్రా చేయండి. ఇది 2 అవర్స్ చార్ట్. ఓకే, ఇలా లైన్స్ వస్తాయి. మీరు ఏం చేస్తారంటే ఈ లైన్కి హారిజాంటల్గా ఎగ్జాక్ట్ హారిజాంటల్గా పెట్టాలి. ఓకే, మీరు కొంచెం కావాలంటే మ్యాక్సిమైజ్ చేసుకోండి, మీకు బొమ్మ కనిపిస్తుంది. ఇక్కడ మీరేం చేయాలంటే .5 ఈ 0.5 అనేది ఎక్కడ ఉంది? 13,590. మీరు హారిజాంటల్ని మళ్ళీ తీసుకోండి. ఫస్ట్ 0.5 దగ్గర 13,590. ఓకే, ఆ లైన్ దగ్గర డ్రా చేయండి. ఇది వచ్చేసి ఏంది? రెసిస్టెన్స్ లెవెల్ 1 అంటే R1. గ్రీన్ తీసుకుందాం. నెక్స్ట్ లెవెల్ వచ్చేసేసి ఎక్కడ డ్రా చేస్తారంటే 1% దగ్గర డ్రా చేయండి. మీకు సెకండ్ లైన్ వచ్చేసేసి R2. ఈ R2కి వచ్చినప్పుడు ఎక్కువ టైమ్స్ రివర్సల్ కావచ్చు. నెక్స్ట్ లెవెల్ మీరు వచ్చి 1.6, నెక్స్ట్ 2.6, 1.6 దెన్ 2.6. ఇవి ఎంటైర్ డేకే, సింగిల్ డేకైనా కావచ్చు, ఎంటైర్ వీక్ కూడా ఇలాగే కూడా ఉండొచ్చు. ఓకే, ఇది రెసిస్టెన్స్ 3, ఆ తర్వాత ఇది రెసిస్టెన్స్ 4. ఓకే, ఈ విధంగా అయినాక మీరు సేవ్ చేసుకోండి. సేవ్, దట్స్ ఆల్. మీరు ఇక్కడ ఆ తర్వాత ఏంటంటే ఈ ఫిబొనాచి ఇలాగే పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కన్ఫ్యూజ్ కావడానికి. సెలెక్ట్ చేసి డిలీట్ కొట్టేయండి. ఓకే, సింపుల్. మీరు ఇక్కడ కానీ ఇలా డ్రాగ్ చేస్తే మీకు ఇప్పుడు చూడండి లెవెల్స్ అన్నీ వచ్చేసాయి. మ్యాక్సిమం ఏంటి? R1 వచ్చేసి ఎక్కడుంది? 13,591 దగ్గర R1 ఉంది, రెసిస్టెన్స్ లెవెల్ 1. ఆ తర్వాత 13,653 దగ్గరికి వస్తే, ఇక్కడికి వస్తే ఇది రివర్సల్ కావచ్చు. సపోర్ట్ ఎక్కడ తీసుకోవచ్చు? 13,250 దగ్గర సపోర్ట్ తీసుకోవచ్చు ఒకవేళ కిందకు వస్తే, R2 దగ్గర, ఏదర్ R1 దగ్గర. బట్ మోస్ట్లీ ఏంటంటే రెసిస్టెన్స్ లెవెల్ 2 అండ్ రెసిస్టెన్స్ లెవెల్ సపోర్ట్ లెవెల్ 2 అనేది బేస్ అనమాట. నెక్స్ట్ థర్డ్ టార్గెట్ ఏముంది? 13,730. దానికంటే పైకి వెళ్తే ఫోర్త్ టార్గెట్ 13,855. ఇవి అప్ సైడ్ టార్గెట్స్. ఓకే, ఇవి డౌన్ సైడ్ టార్గెట్స్. ఈ విధంగా మీరు ప్రతిరోజు ఏంటంటే మార్కెట్ అయిపోయిన తర్వాత లేదంటే నెక్స్ట్ డే మార్కెట్ స్టార్ట్ అయ్యే ముందు ఒక 1 అవర్ 1.5 అవర్ ముందు మీరు కావాలంటే ముందే ఇలా డ్రా చేసుకొని పెట్టేసుకుంటే మీకు ఆడడానికి చాలా ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని ఈజీగా ఎలా డ్రా చేసుకోవచ్చో చెప్పాను. మీకు అందరికీ అర్థం అయింది అనుకుంటాను. లేదంటే వీడియోని మళ్ళీ 1 or 2 టైమ్స్ చూడండి. చూసేసి
రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ని డ్రా చేసుకోండి. అంటే ఎవ్రీ డే వచ్చేసి ఎప్పుడైతే మార్కెట్ స్టార్ట్ అవుతుందో దానికంటే ముందే కానీ మనము ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని కానీ డ్రా చేసుకుంటే మనకు ట్రేడింగ్ ఆడడానికి చాలా బాగా ఉంటుంది. మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెసిస్టెన్స్ లెవెల్ 2 దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. మార్కెట్ రివర్సల్ కావడానికి ఛాన్సెస్ అట్లీస్ట్ మోర్ దాన్ 60% కంటే ఎక్కువ. అదే సపోర్ట్ లెవెల్ కిందకు సపోర్ట్ 2కు S2కు వచ్చినప్పుడు రివర్సల్ కావడానికి కూడా చాలా ఎక్కువ. ఈ పాయింట్లను బాగా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.